తమిళనాడులో స్టార్ హీరో విజయ్ సీఎం అయిన తర్వాత మరో రాజకీయ సునామీ మొదలైంది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామా వ్యవహారం ఇప్పుడు షేక్ చేస్తోంది. ఎందుకంటే సినిమా నటుడు విజయ్ సీఎం అయిన తర్వాత తాను రాజకీయంగా తప్పు చేశానని అన్నామలై భావించారు. ఎందుకంటే ఒకప్పుడు అన్నా డిఎంకే నేత పళనిస్వామిని ఏకి పారేశారు అన్నామలై. కానీ బీజేపీ అధిష్టానం అతనితో పొత్తు కోసం ప్రయత్నించిన సమయంలో అన్నామలై పొలిటికల్ కెరీర్ ను నాశనం చేసే నిర్ణయం తీసుకున్నారు పళనిస్వామి. అన్నామలై బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే నేను పొత్తు పెట్టుకోను, అతనికి టికెట్ ఇవ్వద్దు, అతని మనుషులకు కూడా టికెట్లు ఇవ్వద్దని షరతు విధించాడు. దీంతో అన్నా డిఎంకే పొత్తు కోసం బీజేపీ అధిష్టానం సరేనంది. పూర్తిగా అన్నామలైని సైడ్ చేసేసింది. ఇక మరోవైపు పార్టీ పెట్టిన కొద్ది రోజులకే విజయ్ సీఎం కావడంతో అదే స్ఫూర్తిగా ఏకంగా సొంత పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు అన్నామలై. రాజీనామా లేఖతో ఏకంగా బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీ దగ్గరకు వెళ్లారు ఆయన. కానీ అనూహ్యంగా హోంమంత్రి అమిత్ షా నుంచి కాల్ వచ్చింది. మామూలుగా ఏ నాయకుడైనా సరే వెళ్ళిపోతానంటే బీజేపీ అస్సలు పట్టించుకోదు. కానీ అన్నామలై వేరు. అతను చదువుకున్న వ్యక్తి, మేధావి. కానీ బీజేపీ హిందూ మోజులో పడి ఆ పార్టీ స్టైల్ పాలిటిక్స్ డ్రామాలు చేసి ప్రజలకు దూరం అయ్యాడు. పైగా తమిళులకు బీజేపీ నచ్చడం లేదని ఆలస్యంగా అర్థం చేసుకున్న అన్నామలై సీఎం పీఠంపై కన్నేశాడు. సెక్యులర్ పార్టీ, పైగా తమిళనాడు ఫస్ట్ అనే ట్యాగ్ లైన్ తో పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అందుకే బీజేపీ అధిష్టానం దగ్గరకు వెళ్లారు ఆయన. ఎందుకంటే సాఫీగా తన నిష్క్రమణ ఉండాలనేది అతని ఆలోచన. కానీ అన్నామలై విలువను ఆలస్యంగా గుర్తించింది బీజేపీ. అన్నామలైకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. సోషల్ మీడియాను కూడా బాగా ఉపయోగించుకున్నారు ఆయన. కానీ తీరా ఎన్నికలు వచ్చాక పళనిస్వామి దెబ్బకు కోలుకోలేకుండా పోయారు. అన్నామలై చదువులో చాలా చురుకు. కరూర్ జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు కుప్పుస్వామి, పరమేశ్వరి. ఇద్దరు వ్యవసాయం చేసుకునేవారు. ఎగో మధ్యతరగతి రైతు బిడ్డ. చదువులో టాపర్. పిఎస్జి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అయితే ఐఐఎంలో ఎంబీఏ చేయాలనేది అతని కోరిక. క్యాట్ స్కోర్ 99.32, ఎక్స్ఎల్ఆర్ స్కోర్ 99.98. ఆయన ఏది చదివినా 99% మార్కులు రావాల్సిందే. అయితే క్యాట్లో మంచి ర్యాంక్ వచ్చినా నార్త్లో చదవాలన్న ఉద్దేశంతో ఐఐఎం లక్నోలో జాయిన్ అయ్యారు. అప్పుడే దివంగత స్టార్ హీరో విజయకాంత్ ఏర్పాటు చేసిన పార్టీలో ఐఐఎం కోర్స్ కోసం ఇంటర్న్షిప్ చేశారు. కానీ ముంబై దాడులు ఆయన ఆలోచనను మార్చింది. మంచి పవర్ఫుల్ పొజిషన్లో ఉండే ఆఫీసర్ కావాలనుకున్నారు. అందుకే సివిల్స్ రాశారు. ఆ వెంటనే 2011లో ఐపీఎస్ అయ్యారు అన్నామలై. తాను డ్యూటీ చేసిన ప్రతి చోట సింగమలై అనిపించుకున్నారు. అయితే మోడీ ప్రధాని అయిన తర్వాత మరోసారి ఆయన ఆలోచనలు మారాయి. ఎక్కడా కూడా కుదురుగా ఆయన ఆలోచనలు ఉండవనే విమర్శలు కూడా ఉన్నాయి. అది ఆయనకు చిన్నప్పటి నుంచే ఉంది. అద్భుతమైన పోలీస్ జాబ్ ఉన్నా కూడా ఆయన పాలిటిక్స్ లోకి రావాలనుకున్నారు. మోడీ అలా పిలిచారో లేదో వెంటనే ఆయన రాజీనామా చేసి ఏకంగా బీజేపీలో చేరారు. తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బాగా కష్టపడ్డారు. యూత్లో క్రేజ్ వచ్చింది. భవిష్యత్తులో ఆయన జాతీయ రాజకీయాల్లో మెరుస్తారనే పేరు తెచ్చుకున్నారు. ఎందుకంటే గొప్ప చదువుకున్న మేధావి. అయితే రాజకీయాలు వేరు. అందుకోసం తనను తాను మౌల్డ్ చేసుకున్నారు ఆయన. కొన్నిసార్లు ప్రజలను మెప్పించేందుకు దిగజారి కొన్ని డ్రామాలు చేశారు. అంటే ప్రాయశ్చిత్తం అంటూ కొరడాతో తనను తాను కొట్టుకోవడం నుంచి తమిళనాడు ప్రజలు హర్షించని బీజేపీ విధానాలను వెనకేసుకొచ్చారు. ఇదే సమయంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాడు సీఎంగా ఉన్న పళనిస్వామిని ముప్పు తిప్పలు పెట్టారు. స్కాముల నుంచి లంచాల వరకు ఆయన ప్రభుత్వం చేసిన పనులను జనంలోకి తీసుకెళ్లారు. కానీ బీజేపీ అన్నా డిఎంకేను అడ్డు పెట్టుకుని ఎదగాలనుకుంది. ఆ క్రమంలోనే తన పగ తీర్చుకొని పళనిస్వామి తీవ్రమైన దెబ్బ కొట్టాడు. అందుకే ఎలాగైనా సరే సొంతంగా పార్టీ పెట్టి సీఎం కావాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగాలనుకుని బీజేపీకి రామ్ రామ్ చెప్పేశాడు అన్నామలై. వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వదిలి ఎవరూ వెళ్లరు. అప్పటికి రాజ్యసభ ఇస్తామన్నా కూడా ఆయన వెనకడుగు వేస్తూ ఉన్నారు. సీఎం కావాలి, లేదంటే పెద్ద పదవిలో ఉండాలి. నేను చదువులో సక్సెస్ అయ్యాను, ఐఐఎంలో చదివాను, సివిల్స్ సాధించాను, సీఎం కూడా కావాల్సిందేనని విజయ్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు ఆయన. ముఖ్యమంత్రి అయ్యే సత్తా, తెలివి అన్నీ ఉన్నాయి. రాజకీయాల్లో వైఫల్యాలు ఉండమంటారు అన్నామలై. తాత్కాలికమైన ఎదురు దెబ్బలే ఉంటాయి. వాటిని దాటుకుంటూ వెళితే విజయం దక్కుతుంది. కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. నా విషయంలో కూడా కొన్ని జరిగాయి. బీజేపీ అధిష్టానం సలహా కోసం కొన్ని నిర్ణయాలు మార్చుకున్నానని పరోక్షంగా తన ఓటమిని అంగీకరించారు ఆయన. కానీ అన్నామలైని వదులుకునేందుకు అమిత్ షా ఇష్టపడటం లేదు. అతని తెలివిని, సామర్థ్యాన్ని వాడుకోవాలనుకుంటున్నారు ఆయన. ఎందుకంటే అన్నామలై నిజాయితీ పరుడు.
ఇప్పటికీ తన వ్యవసాయం డైరీ ఫామ్ పనులను ఆయనే చూసుకుంటూ ఉంటారు. తన ఖర్చులను తానే సంపాదించుకుంటారు. పార్టీ ఫండ్ కూడా రూపాయి సొంతానికి వాడుకోలేదనే పేరు ఆయనకు అధిష్టానం దగ్గర ఉంది. అందుకే అన్నామలైని వదులుకునేందుకు సస్యమెరా అంటోంది. అయితే ఆయన రాజీనామాను ఆమోదించకుండా బీజేపీ ఆపిందనే వార్తలు బయటకు వస్తున్నాయి. అవసరమైతే జాతీయ రాజకీయాల్లోనైనా అన్నామలైని వాడుకోవాలనేది వారి ఆలోచన. ఎందుకంటే తెలివి, సాంకేతిక పరిజ్ఞానం ఆయన సొంతం. ఇప్పుడే ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారంటే మాత్రం వ్యూహాలున్నాయి. తిరుచి సీటును సీఎం విజయ్ ఖాళీ చేస్తున్నారు. దానితో పాటు మరో 4 స్థానాల్లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఇండిపెండెంట్ గా ఏదో ఒక స్థానంలో పోటీ చేయాలనుకుంటున్నారు. పైగా విజయ్ సీఎంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఎప్పటి వరకు నిలబడుతుందో తెలియదు. కానీ ముందే పార్టీని ఏర్పాటు చేసుకుంటే మధ్యంతర ఎన్నికలు వస్తే తన రాజకీయ సత్తా ఏ పార్టీతో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. లేదంటే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయొచ్చు అనేది అన్నామలై ఆలోచన. విజయ్ని విమర్శించాలంటే బీజేపీ నుంచి సిగ్నల్ రావాలి. బీజేపీ సిగ్నల్ ఇస్తే కానీ ఇక్కడ మాట్లాడకూడదు. అందుకే ఈ బందీగా ఉన్న రాజకీయాలు చేయాలంటున్నారు అన్నామలై. వచ్చే 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తమిళనాడు రాజకీయాల్లో బలమైన నేతగా శాసించాలనే ఆలోచనలో ఉన్న అన్నామలై బీజేపీతో మాత్రం సఖ్యత కోరుకుంటున్నారు. తనకు రాజకీయ ప్లాట్ఫామ్ ఇచ్చిన పార్టీకి ఆయన కృతజ్ఞతగా ఉంటున్నారు. కానీ తన దారి తనదేనని అధ్యక్షుడు నితిన్ నబీకి చెప్పారు. కానీ మా దారిలో ఉండాలని అమిత్ షా రిక్వెస్ట్ చేస్తున్నారు. బహుశా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరినైనా డిమాండ్ చేస్తారు. కానీ అన్నామలైని మాత్రమే ఆయన రిక్వెస్ట్ చేయటం ఆయనకున్న గుర్తింపుకు నిదర్శనం. అయితే ఇప్పుడు ఆయన దారెటు అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఆయన నడిపే ఎన్జీఓకు తమిళనాడు వ్యాప్తంగా 8,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వారి కింద భారీ నెట్వర్క్ ఉంది. దాదాపు 10 లక్షల మంది ఆయనకు డైరెక్ట్ మద్దతుదారులు ఉన్నారు. వీదా లీడర్స్ సంస్థతో చేస్తున్న సేవా కార్యక్రమాలను ముందు పెట్టి రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీని తమిళులు చేదరించుకుంటున్నారు. 234 చోట్ల పోటీ చేస్తే గెలిచింది ఒక్కటే. పైగా తనను దూరం పెట్టడంతో అన్నామలై బాధపడ్డారు. ఆ రోజు నుంచే బయటకు వెళ్లాలనుకున్నారు. సిబిఎస్ఈ తెచ్చిన ఈ 3 భాషల విధానంపై కూడా ఆయన విమర్శలు చేశారు. ప్రస్తుతం బీజేపీ మీద సున్నిత విమర్శలు చేస్తున్న అన్నామలై దారి మాత్రం ఎటనేది ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే ఆయన వదులుకోవద్దని బీజేపీ భావిస్తోంది. కానీ తాను ఉండలేనని అన్నామలై చెబుతున్నారు. మరి తనకు తానుగా బయటకు వస్తారా, లేదంటే అమిత్ షా రిక్వెస్ట్ కు తలొగ్గుతారా అనేది చూడాలి. మరి ఈ ఇన్ఫర్మేషన్ పై తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.